హాయ్ ఫ్రెండ్స్, మీ వంటలక్క కలిసి ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మేము నెల్లూరు వెళ్తున్నాము. మా అల్లుడు మాత్రం కారు తీసుకున్నాడు అబ్బాయి బాడికి వెళ్ళటానికి. ఎందుకంటే విజయవాడ, చీరాల, గుంటూరు ఎటు అయినా కూడా బాడికి వెళ్ళటానికి కారు తీసుకున్నాడు. నేను కాకాని వెళ్దాం అనుకున్నాను బాజీబాబా దగ్గర. మళ్ళీ ఏమో మేము గుంటూరు వద్దులే నెల్లూరు వెళ్దామని నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు అందరూ అనుకున్నాము. అందుకోసం మేము నెల్లూరుకి బయలుదేరాము. చూడండి, ఎండ మాత్రం అదిరిపోతుంది. పాపం మా అల్లుడు కూడా అసలు కొంచెం అబ్బాయి కొంచెం నిదానంగా, కూల్గా, చాలా స్లోగా తీసుకెళ్ళాడు. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. చూడండి, ఎవరైనా కారు బాడికి కావాలంటే మా అల్లుడు నెంబర్ ఇస్తాము, ఫోన్ చేయండి. కావాలంటే కారు కూడా మేము అమ్ముతూ ఉంటాము. ఈ కారు అమ్మేసి మళ్ళీ నెక్స్ట్గా ఇంకొకటి తీసుకుంటాము. అలా మీకు ఎవరికైనా కార్ కావాలన్నా కూడా మాకు ఫోన్లో మెసేజ్ పెట్టండి. చూడండి, టోల్గేట్ దగ్గర వచ్చాము. ఇక్కడ డబ్బులు కడుతున్నాము. చలానా ఒక 5 సార్లు ఏమో టోల్గేట్లు వచ్చినాయి, అక్కడ కట్టాము మేము డబ్బులు అన్నిటికీ. చూడండి, మేము నెల్లూరు బయలుదేరి బారా షహీద్ బాబా దగ్గర వెళ్తున్నాము. అందరూ మా ఫ్యామిలీకి దువా చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఎంత హ్యాపీగా, ఎంత అందరం కలిసి హ్యాపీగా వెళ్తున్నాము. అల్లా దయ వల్ల, బారా షహీద్ బాబా దయ వల్ల మనకి ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు లేకుండా నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అతని దీవెనలు, అతను మనకి దీవించాడని నేను అనుకుంటున్నాను. మేమందరం కలిసి నెల్లూరు వెళ్తున్నాం కదా. మీకు మాత్రం వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను కారులో దిగినాక ఇక్కడ భోజనాలు చేద్దామని మా అబ్బాయి అన్నాడు. అమ్మి పొద్దున టిఫిన్ కూడా చేయలేదు కదా అమ్మి అన్నాడు. అవునయ్యా, టిఫిన్ చేయలేదు, మీరు టైం అయిపోయిందని గబగబా బయలుదేరారు. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, దోశ పిండి ఉన్నా కూడా మీరు తినలేదు అంటే సరే అని. ఇక్కడ హైవే రోడ్ అంట, ఏ రోడ్డు కానీ నేను పేరు మర్చిపోయాను. అక్కడ ఆపారు. అక్కడ ఆపినాక ఆ గిన్నెలన్నీ తీసుకొచ్చి మా అబ్బాయి పెట్టేశాడు. నేను కారు దిగి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాము భోజనాలు చేద్దామని. ఎందుకంటే పిల్లలు పొద్దున ఏం తినలేదు, టీ తాగారు. టీ తాగేటప్పుడు ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనుషులకి ఏదైనా కడుపులో తేలినట్టుగా ఉంటుంది కదా. అందుకోసం పిల్లలు ఆకలేసి కొంచెం నీరసం అయిపోతున్నారు. అక్కడ ఆపేసాము. ఒక చెట్టు ఉంది, అక్కడ కూర్చోటానికి కూడా బాగుంది, ప్లేస్ చాలా బాగుంది. అందుకోసం నేను అన్నాను, ఇక్కడ దిమ్మలు కూడా కూర్చోటానికి కుర్చీలాగా, బెంచీలాగా ఉన్నాయి కదయ్యా, ఇక్కడ కూర్చొని తిందామంటే అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. చూడండి, ఆ కార్ ఏమో సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు, మాది కాదు, మా అల్లుడు కోసం తీసుకున్నాము. మా అల్లుడే తీసుకున్నాడు, కానీ నడపటానికి మాకైనా ఎవరికైనా. మా తమ్ముడు ఫ్రెండ్స్ హాయ్ అంట. చూస్తే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. మేము క్యారేజెస్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తే బాగా హైవే. మా తమ్ముడేమో కొంచెం షో చేస్తున్నాడు. మా అమ్మ సీరియస్గా అది ఓపెన్ చేసేస్తుంది. అదేంటన్నమాట ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. మా బావకి బండిని కూల్చేయడం తెలుసు కానీ పిల్లాన్ని కూల్చేయడం ఇప్పుడు దాకా తెలియట్లేదు. ఎలాగో మీరైనా కొంచెం చెప్పండి. పాపం రోజు ఇంకేం చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్తే మా సిస్టర్ నన్ను కొట్టిద్ది. ఇంక నేనేం చెప్పలేను. మేము ఇంకా రావాలి. ఇంకా కావలి, ఒంగోలు ఉంది, మెద్దిపాడు ఉంది. ప్రజెంట్ అయితే బాగా ఎండగా ఉంది. మేమైతే ప్రజెంట్ ఇక్కడ స్టే చేస్తున్నాము. ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం వచ్చేట్లేవు ఫ్రెండ్స్ వాటర్. మా అమ్మ ఇప్పుడు పళ్ళ కింద పడేసింది ఫ్రెండ్స్. ఎవరి దిష్టి తగిలిందో మా పళ్ళకి, పళ్ళం కింద పడేసింది మా అమ్మ. మట్టి చూడండి ఫ్రెండ్స్. బిస్మిల్లాహిర్రహ్మాన్ ఫ్రెండ్స్, అన్నీ పడేస్తుంది ఫ్రెండ్స్. మా తమ్ముడేమో అన్నీ పడేస్తున్నాను అమ్మ అంటున్నాడు. ఇద్దరు ఆకలి కోసం పొద్దు నుండి టిఫిన్స్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. బాగా మరి नहीं लेगा नहीं लेकिन नहीं लेगा
కిరా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిరోజ్కి వేస్తున్నాము. కూల్ అంటే ఏంటంటే వాటర్ కూడా ఆవిరి అవుతూ ఉంటుంది అదే ప్లేస్లో, ప్రెజర్ పెరిగిపోద్ది కదా. స్వీట్ వండాను పరమాణం, నేను అల్లుడికి నా కొడుకుకి పెడుతున్నాను. నేను కూడా వేసుకున్నాను, కొంచెం వేసుకుని తిన్నాను. ఎందుకంటే మా పిల్లలది ఒక గోల, బయటికి వెళ్తే అది తినము ఇది తినము వాష్రూమ్ వచ్చింది అని అదే భయం వాళ్ళకి. ఎంత బాగుందో నేను వండిన ఈ పాయసం, బియ్య పాయసం ఎంత టేస్ట్ ఉందో. బియ్య పరమాణం తినేసాము. నేను నా కొడుకు మళ్ళీ పెడుతున్నాను, కొంచెం తినయ్యా నా చేత స్వీట్ అని. ఫ్రెండ్స్ ఇప్పుడే తిన్నాము. తిన్న తర్వాత మా అవతారాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ హైవేల మీద ఈ బాటిల్ పట్టుకొని తిన్న తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా నెల్లూరు వెళ్ళటానికి మధ్యలో ఉన్నాము మేము. ఏ ఊరు ఏమో కానీ నాకు తెలియట్లేదు, వీడియోలో చెప్పాలన్నా నేను మర్చిపోతాను. మా పిల్లలు అయితే క్లియర్గా చెప్తారు. చూడండి, అందరు కలిసి మాకు దువా చేయండి ఫ్రెండ్. నేను చాలా మంచి మనస్తత్వం నాది. ఏదైనా కానీ అందరికీ హ్యాపీగా ఉండాలా, నేను కూడా హ్యాపీగా ఉండాలా, ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉండాలా, నా కుటుంబం వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు మేము భారత్ షహీద్ బాబా దర్గా దగ్గరికి వస్తున్నాము. వచ్చేసాము దగ్గరికి, లోపలికి ఇప్పుడు ఎంట్రెన్స్ అయిపోతున్నాము. చూడండి, మా అల్లుడు లోపలికి తీసుకొచ్చేసారు కారు. చూడండి, అందరూ దువా చేయండి. మా అల్లుడికి మంచి బాడికలు పడాలని దువా చేయండి. మనకు ఆస్తులు పాస్తులు ఏం లేవు, కానీ ఆ అబ్బాయి కారు నడిపితే ఏదో ఒక दरगाह वो रूट आए हमें बदले वो रूट आए चलते हैं गए देखे अरे साइड में का तो पार्क कर दो फिर उसने कि यहां रखो रख डाल बा ठंडे में. फ्रेंड्स ऑलमोस्ट दरगाह को వచ్చేసాం మేము. చూసారా ठंडे में का तो देखो अस्सलाम वालेकुम मेरे बाबा. अस्सलाम वालेकुम. ठंडे अब जान दे बा झाड़ करने झाड़ अब जरा सामने जा. कई हमार कार धूप తెలంగాణలో స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అందరికి పంచేస్తుంది ఇప్పుడు డబ్బులన్నీ. చూడండి ఎంత చిల్లర తెచ్చిందో, లైన్గా పంచుకుంటూ పోతుంది. ఎవరికి కూడా మా అమ్మ ఒక రూపాయి కూడా ఇవ్వనని రోజే ఉండదు, అందరికీ డబ్బులు పంచుతూనే ఉంటుంది. మా అమ్మకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే నెల్లూరు వచ్చేసాం, భారత్ షహీద్ బాబా దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇది అన్ సీజన్ కాబట్టి ఇలా ఉంది, కానీ సీజన్ అయితే మాత్రం నడవడానికి కూడా గ్యాప్ ఉండదు, అంతమంది జనాలు ఉంటారు ఇక్కడ. ఇక్కడ ముందు చూస్తే పెన్నా నది చూడండి, వ్యూ ఎంత బాగుందో. సన్సెట్ టైం కదా, వ్యూ చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్ళి మీకు మళ్ళీ చూపిస్తాను వీడియోలో, ఎవరు మిస్ కాకండి. ఓకే, ఇక్కడ అంతా గెస్ట్ రూమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చిన్నపిల్లలకి. ఇంకా బోటింగ్ కూడా చేయొచ్చు, బోటింగ్ చేసుకోవచ్చు. అంతా చాలా బాగుంటుంది. ఇది మా కార్, ఇది మా బావ. వ్యూ చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది అసలు. యాక్చువల్గా అయితే జనాలు ఉంటారు అనుకున్నాను, కానీ ఇంత ప్లెజెంట్గా ఉంటుంది అనుకోలేదు. సో ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాం. ఇక సామి సిగేంగే ఇదే సిగేంగే ఫిరోజ్. మేమంతా ఒకటే డ్రెస్ కోడ్తో వచ్చాం, మెరూన్ డ్రెస్ కోడ్ అనమాట. పెళ్ళికి కూడా ఇలానే ఒక డ్రెస్ కోడ్తో వెళ్తాం. సరే తీసుకుంటాను. क्या हो, एक एक जन एक एक उधर में चलते हैं. మా సిస్టర్ చూడండి, ఒళ్ళంతా నగలేసుకుంది. మా అమ్మ కొన్న నగలన్నీ వేసుకొని తిరుగుతుంది. మా అమ్మ కూడా చూడండి, ఇంట్లో ఉన్న జేవర్ అంతా వేసుకుంది. అంటే మా దాంట్లో జేవర్ అంటాము, ఇంగ్లీష్లో జ్యువెలరీ అంటారు. సో జేవర్ అంతా వేసుకొని తిరుగుతున్నారు.
ఇలా నుంచి దొంగల నుంచి వీళ్ళని కాపాడాలి, అదే నా ఫస్ట్ కర్తవ్యం. మా బావ నేనైతే మా ఒంటి మీద ఏమి ఉండవు, సో మా ఫోన్లే ఉంటాయి కాబట్టి మాకేం నో ప్రాబ్లం. ఇక్కడ చూస్తే పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు, ఎంత బాగుంది చూడండి. అంత ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. ఫ్రెండ్స్ చూసారా ఎలా వెళ్తున్నారు వాళ్ళిద్దరు. ఇది చూసి ఇక్కడ అందరు నమస్తే చదువుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రైడే దేవుడి దయ వల్ల మేము నెల్లూరుకి వచ్చేసాము కదా. ఇప్పుడు దర్గాలన్నీ చూడండి, కారు ఒక చోట పెట్టి వెళ్తున్నాం మేము. అక్కడ పెట్టిన వాళ్ళు అన్నారు లోపల దర్గా దగ్గర వెళ్తే డబ్బులు ఎక్కువ కట్టాలమ్మన్నారు. కానీ నేను దర్గా లోపల తీసుకెళ్ళాలని అక్కడ పెట్టేశాము. అక్కడ వెళ్ళి ఎక్కడ పెట్టాలి ఏంటో అని మాట్లాడదామని. చూడండి బారా షహీద్ బాబా దర్గా ఫస్ట్. అసలు ఇప్పుడు మన గంధపు రోజు అయితే దర్గా ఎంత పెద్దగా అసలు ఏంటో మనకి దాళ్ళు మర్చిపోతాము, అంతా కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. నా కొడుకు నేను వెళ్తున్నాము. ఫస్ట్ ఇది మొహరం పండుగ అప్పుడే ఆ గేట్ తీసేది, వాళ్ళు మధ్యలో తీయరు, ఏరియా దారి నుంచి నడవాలి మేము. ఇక్కడేమో మా అల్లుడు కారు పెట్టి ఉన్నారు కదా, కారు తీసుకురయ్యాను. ఇక్కడ మేము నా కొడుకు ఫోటోలు దిగుతున్నాము. అమ్మ నువ్వు నేను ఫోటోలు దిగుదామమ్మా అన్నాడు. సరే అన్న. ఆ పిల్లడికి ఏదో ఫోన్లు వస్తున్నాయి పద్దాక. చూడండి నేను చిల్లర డబ్బులు 10 రూపాయల నోట్లు అన్నీ చాలా డబ్బులు తీసుకొచ్చుకున్నాను అందరికీ పంచాలని. ఇక్కడ కొంతమంది దొంగోళ్ళు కూడా ఉంటారు, నీతిగా న్యాయంగా కొంతమంది ఇచ్చిన డబ్బులు తీసుకెళ్తారు. కొంతమంది మాత్రం డబ్బులు తీసుకుని కూడా ఎప్పుడు ఇచ్చావమ్మా, మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావంటున్నారు. పాపం మా ముస్లిమ్స్ మాత్రం చాలామంది అట్లా ఉండే వాళ్ళంతా నీతిగా తీసుకుని మంచిగా కూర్చున్నారు. వేరే వాళ్ళు మాత్రం పోట్లాడుతున్నారు. చూడండి వజూ చేస్తున్నాడు నా బిడ్డ. వజూ చేయయ్యా అన్నాను. నా అల్లుడు చేశాడు, నా కొడుకు చేస్తున్నాడు వజూ, నేను కూడా చేస్తున్నాను వజూ. ఇప్పుడు ఏంటంటే నా అల్లుడు ఏమో కారు తీసుకొస్తున్నారు. కారు అక్కడ జనాలు ఏమంటున్నారు చెప్పనా, ఇద్దరు నా కొడుకులే అంటున్నారు జనాలు అందరూ. అమ్మ నీ పిల్లలా అంటున్నారు. ఒక అల్లుడు ఒక కొడుకు అమ్మ అన్నాను. ఇక్కడ ఒక అతను వచ్చాడు, అమ్మ కార్కి డబ్బులు కట్టాలమ్మంటే కడతామయ్యా అన్నాము. ఎందుకంటే బారా షహీద్ బాబా ఆ దర్గాకి వెళ్ళాలని కదా, అతని దీవులు మాకు ఉండాలని కదా, అందుకోసం అబ్బాయి అది కాక బాడికి తోలుతున్నాడు కదా, ఆ కార్ తీసుకొచ్చి అక్కడ మేము డబ్బులు కట్టేసాము. డబ్బులు కట్టి లోపల దర్గా దగ్గర వచ్చి ఇక్కడ నేను అక్కడ తీసుకునే ఈ దుప్పట్లన్నీ చద్దర్లన్నీ తీసుకుంటున్నాను. సమాధి మీద వేయాలి కదా, చద్దర్లు తీసుకున్నాము. అక్కడ మళ్ళీ ఏమో రోజ్ వాటర్ అని, గంధం అని, పువ్వులని, కొబ్బరికాయలు, సాంబ్రాణి, అదంతా అగరబత్తీలు అన్నీ తీసుకున్నాము మేము. చాలా డబ్బులు అయినాయి కానీ బాగా రేటు ఉన్నాయి. రేటు ఉన్నా అంటే వీళ్ళే పెట్టేస్తున్నారు. అది గవర్నమెంట్కి హ్యాండర్ అవుతుందో లేదో కానీ తెలియట్లేదు. చూడండి నేను కారు దగ్గర ఎందుకు వస్తున్నానంటే మా పిల్లోడు కొన్ని వస్తువులన్నీ లోపల పెట్టాడు. ఆ కారులోనే పెట్టేసి కారు వచ్చి ఇలా పెట్టాలంటయ్యా అని చెప్పాను. మూతి ఏమో ఈ వైపుకి పెట్టి కారు వెనక భాగం ఈ వైపుకి పెట్టాలని చెప్పాను. ఎందుకంటే కారు మేము రాంగ్గా పెట్టాము ఫస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా దర్గా దగ్గర తీసుకొచ్చాము, మళ్ళీ ఏరో చోట తీసుకెళ్ళాలా, ఏరో చోట వాకిలి ఎదురుగా పెట్టమన్నారు వాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ ఏరో చోట తీసుకెళ్ళి స్ట్రైట్గా బారా షహీద్ బాబా దర్గా ఎదురుగా మేము పెట్టేశాము. ఎందుకంటే వాళ్ళు ఏమో కారుకి పూజ చేయాలన్నారు, దువా చేస్తారు, దువా చేసి గంధం పూస్తారు. ఆ దువా కోసం, ఆ గంధం కోసం అంత దూరం వెళ్ళాను. ఆ పిల్లలందరికీ డబ్బులు ఇచ్చాను ఫ్రెండ్, చాలా డబ్బులు తీసుకెళ్ళాను నేను. చిల్లర డబ్బులు ఎప్పటి నుంచో జాగ్రత్తగా ఒక డబ్బాలు వేసి ఆ దేవుడి మీద అనుకొని ఒక డబ్బాలు వేసుకుని పెట్టుకుంటాను నేను డబ్బులు. అక్కడ వెళ్ళినాక మళ్ళీ డబ్బులు మిగిలినాయి. మళ్ళీ ఇంకోసారి దేవుడి దయలా నా కొడుకు మంచిగా మ్యారేజ్ అయ్యి నా బిడ్డకి మంచి భార్య వచ్చి నా ఇంటికి మంచి దేవత లాంటి నా కొడుకు మాత్రం రాముడు లాంటి వాడు, నా కోడలు సీతమ్మ లాంటిది రావాలా, అంత మంచి కోడలు రావాలా నాకు. అలా వస్తే నేను మళ్ళీ వెళ్తానని అనుకుంటున్నాను. ఆ డబ్బులు మళ్ళీ దాచిపెట్టాను. ఇక్కడ మాత్రం నేను అన్ని రకాలుగా తీసుకున్నాను. అసలు ఏమేమి కావాలో అన్నీ డబల్గా నాకు డబ్బులు ఖర్చు అయినాయి. కానీ ఒకటే అనుకున్నాను, ఆ దేవుడు నాకు మంచిగా చూస్తున్నాడు, అలాంటప్పుడు 1 రూపాయి ఎక్కువైనా కూడా పర్వాలేదు, అసలు నేను ఏం అడగట్లేదు. వాళ్ళకి చేసే పనులు ఏంటయ్యా, ఏం చేయాలా, ఏం కావాలని ఇదే అడుగుతున్నాను. నా బిడ్డ ఏమో ఇప్పుడు అక్కడ సమాధుల మీద గలఫ్ వేయటానికి తీసుకెళ్ళారు.
ఆ దుప్పట వేసేసినాక అక్కడ కొబ్బరికాయలు అక్కడ దర్గా దగ్గర ఉండేవాళ్ళు నా పిల్లల్ని చూసి ఎంత సంతోషం పడ్డారో, నా అల్లుడిని చూసి కూడా నా కొడుకే అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇద్దరు కూడా నా కొడుకులు అనుకున్నారు. అమ్మ మీ ఇద్దరు కొడుకులా అన్నారు. కాదయ్యా అల్లుడు ఒకడు కొడుకు ఒకడు అంటే ఈ అబ్బాయి చూపించాను. ఎంత ప్రేమ చూపించారో నా కొడుకు మీద వాళ్ళు, నా కూతురు మీద. అసలు మరీ అయితే నా కొడుకుని చూసి వాళ్ళు మురిసిపోయారు. అసలు నాకు అంత హ్యాపీగా అనిపించింది. మీరు ఏదైనా చెప్పాలంటే దువా చేసుకున్నామ్మా. అస్సలు నీ ప్రేమ కన్నా ఎవరు ప్రేమ సాటి లేదమ్మా. మీరు ఎన్ని మాట్లాడారనుకోండి, తల్లి ఎంత దువా మీ దువా ఉందో మీ పిల్లలకి నీ దువే ఇదయిద్దమ్మా, కాపాడిద్దమ్మా అని పక్కన వాళ్ళు చెప్పు. ఆ తల్లికి చూడు ఎంత ప్రేమ ఉంది పిల్లల మీద అని చెప్పుకున్నారు. మా అల్లుడు ఏమో ఏదో అమ్మాయి గురించి ఏదో ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు పుట్టాలని ఆ అబ్బాయి ఏదో మనసులో అనుకున్నాడు. ఎందుకంటే నా పిల్లకి కూడా ఏదో ఒకటి ఫ్యామిలీ అయిపోయింది, సెటిల్ అయిపోయింది అమ్మాయి మ్యారేజ్ అయినాక. ఆ పిల్ల లైఫ్లో ఏదో ఇద్దరు పిల్లలు పుట్టాలని నా కోరిక. ఆ అమ్మాయి లైఫ్ కూడా ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు ఉంటేనే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఇచ్చాడు దేవుడు, ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. అదే నా కూతురు కూడా ఉండాలి కదా అని మీరు ఏదో చెప్పుకోండి అమ్మ అన్నాను. నేను నా కొడుకు అక్కడ దర్గా దగ్గర నిలబడి మంచిగా దువా చేసుకున్నాము. అతనికి అసలు మనసు పూర్తిగా నేను దువా చేసుకున్నాను. అతనికి అలా తాకుతూ కూడా చెప్పుకుని దువా చేసుకోవాలంట. అందుకోసం మంచి ప్రేమతో బాధతో కూడా దుఃఖంగా నేను చేసుకున్నాను. ఎందుకంటే నా పిల్లోడు ఇలాగంటే ఎంత సంతోషం, ఎంత హ్యాపీయో. ఇప్పుడు నా కూతురు ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి చెప్పుకుంటూ తిరుగుతుంది. నేను నా కొడుకు మన ఇద్దరు మాటలు వేరేగా ఉన్నాయి. మేము చెప్పుకునే మాటలన్నీ వేరేగా, ఈ అమ్మాయి చెప్పుకునే మాటలన్నీ వేరేగా. ఎవరు ఫ్యామిలీ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు అక్కడ. చూడండి, నేను నా బిడ్డ వెళ్ళిపోతున్నాం మా అమ్మాయిని వదిలేసి. నేను ఒకటే అన్నాను, నేను నా కొడుకు ఏదో నేను దేవుడికి చెప్పుకుంటున్నాను. నా బిడ్డ నేను నీ ఫ్యామిలీ గురించి నువ్వు చెప్పుకోమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి అమ్మాయి పాపం మా అల్లుడు రావటానికి లేదు. పాపం మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఇంకా చాలా వీడియోలు తీయలేకపోతున్నాను. ఎందుకంటే నలుగురం ఒక ఫ్యామిలీ లాగా మేము వెళ్తున్నాము. అందరూ ఒకే చోట వచ్చి దువా చేయించుకోవాలా, ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా మనకు ఎలా అవుతుంది, వీడియో తీసేవాళ్ళు లేక చాలా మిస్ అయిపోతున్నాము. వీడియో తీయడానికి ఎప్పటికైనా ఒక మనిషి స్పెషల్గా ఉండాలా. మాకేమో వీడియో తీయటం మేము అన్ని పనులు మేమే చేసుకోవాలా. ఇంకా వీడియోలు ఏం తీసుకుంటాం సరిగ్గా బాధ అనిపిస్తుంది. నేను ఇంతగా దువా చేస్తున్నాము దేవుడికి అన్ని రకాలుగా మంచిగా తీసుకెళ్ళాము. ఏం తీయలేకపోతున్నాము ఆ దేవుడికి. పక్కన ఇంకొక మనిషి మనకు వీడియో తీసేవాయన ఉండాలమ్మా. మన ఫ్యామిలీ నలుగురు కలిసి ఒక ఏదైనా పని చేసేటప్పుడు నలుగురు కలిసి చేస్తున్నాం కదా, అది మిస్ అయిపోతుంది. వీడియో తీసేటప్పుడు వెళ్ళిపోతున్నారు ఎవరో ఒకరు దాంట్లో నుంచి అన్నాను. ఆ భారత్ షహీద్ బాబా దయ వల్ల నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో, ఎవరు దిష్టి తగలకుండా ఆ దేవుడు నా పిల్లలకి నా కుటుంబానికి కాపాడాలని దువా చేసుకున్నాను. చూడండి, భారత్ షహీద్ బాబా పటం తీసుకున్నాను నేను. ఎందుకంటే నా కూతురికి లేదు, నా ఇంట్లో మాత్రం అన్నీ ఉంటాయి. నా అల్లుడు, నా కూతురు, నేను అట్టా కూర్చున్నా. నేను పొరపాటు చేశాను. వాళ్ళు అన్నారు వెనక భాగం ఇట్లా చేయకూడదమ్మా, ఇట్లా ముందు కూర్చో. ఏమనుకున్నానంటే నలుగురు ఒకే చోట కూర్చోవాలనుకున్నా. మళ్ళీ వెంటనే ఒక్క సెకండ్లో తిరిగిపోయాను నేను. చూడండి, ఇక్కడ మాత్రం కారుకి దువా చేసి గంధం పూసేశారు. అండ్ చూడండి, దువా చేయించుకున్నాము. అందరు కలిసి దువా చేశారు, గంధం పూసేశారు, నిమ్మకాయలు కట్టేశారు. ఇప్పుడు మా పిల్లడు మా అల్లుడు ఇక్కడ భారత్ షహీద్ బాబా దగ్గర నేను ఇక్కడ నిలబడి అందరికీ కొన్ని డబ్బులు ఉంటే పంచుతున్నాను. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు అందరికి ఇచ్చేసాను. ఇక్కడ ఏమో జలాలే బాబా చాలా గొప్ప దేవుడు అతను. అసలు ఎంత మంచి దేవుడు అంట. అతని దగ్గర నా కొడుకుకు పంపాను. అప్పుడు నా చేతిలో సామాన్లు ఉన్నాయి, అన్ని దేవుడు పటాలు ఉన్నాయి, పిల్ల గాజులు అనేవి అన్ని హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి. నా చేతిలో లోపలికి వెళ్ళటానికి ఏమో ఇవన్నీ లగేజ్ తీసుకుని వెళ్ళలేక నేను బయట నిలబడాను. కానీ నా దీవులన్నీ నా కొడుకు వెనకాలే నా కూతురికి పంపేశాను. నా కూతురు ఉంది కదా అని నా కూతురు పంపాను. ఇది చూడండి, ఈ దర్గా ఎంత బాగుందో. ఇది జలాలే బాబా, అంత మహిమ గల ఆయన, అంత శక్తి గల ఆయన. మా అబ్బాయి ఏదో మా ఇంటి గురించి అన్నిటికీ దువా చేసుకున్నాడు. ఇప్పుడు దువా అయిపోయినాక అంత ఫుల్గా సక్సెస్గా అయిపోయాం మేము. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్. చూడండి, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్. చూసేవాళ్ళు లైక్ చేయండి, కొంచెం కామెంట్ కూడా పెట్టండి. నా ఛానల్కి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇప్పుడు అందరం ఫ్యామిలీ అంతా కలిసి బయలుదేరుతున్నాం ఇంటికి.
ఇలా మా కార్ వెనకాల ఈ లారీలన్నీ అక్కడ వరకు క్యూ కట్టేసినాయి. ఇంకా మాకు జగ లేదు ఫ్రెండ్స్ వెళ్ళడము. చూస్తే ఇక్కడ ఏ ఊరో తెలీదు, ఇట్లా ఉంది ఊరు. ఓకే చామ్ ఫ్రెండ్స్, మేము టీ తాగడానికి జస్ట్ టీ తాగా, ఇంకేదైనా తింటే అని వస్తాను భయ్యా. మాకు పరిస్థితి ఇది ఫ్రెండ్స్. చూస్తే టైం వచ్చి 11 అవుతుంది. మేము నెల్లూరు నుండి ఒంగోలు దాటేదాం డాబాకి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తే ఈ అమ్మ కొడుకులు ఏంటో షో చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మామ్ అండ్ డాటర్ ఫ్రెండ్స్. ఇతను చూస్తే నాకు కుర్చీ లాగుతున్నాడు పడేయడానికి. అక్కడ కూడా గుడిసె ఉంది. ఆ గుడిసె కూడా లోపలికి వెళ్ళి తినొచ్చంట ఫ్రెండ్స్. చూస్తే అమ్మ కొడుకులు షో చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగా. వచ్చేటప్పటికి 3 అయ్యింది. అక్కడ నుండి 7ంటికి బయలుదేరాము. 8ంటికి బయలుదేరితే నడుచుకుంటూ వచ్చేటప్పటికి 3 అయింది. చూస్తే అమ్మ మొత్తం కొంచెం సర్దుకుంటుంది. ఇక్కడ ఫోటో పెట్టారు బారిషద్ బాబా. రాత్రి 2 లేట్ అయింది. ఇవాళ ఫుల్ పడుకోవాలి. వస్తువులే ఆడకాడే పడేసాం. మల్లె చుట్టుకు మల్లెపూలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. స్మెల్ అయితే అద్దరు కొడుతుంది. బట్ 3 o'clockకి కోయకూడదు కదా అని వదిలేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ లేటర్ టుమారో. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రైవర్ అబ్బాయిడే పడుకున్నాడు.